discussed about advantages and disadvantages of population in one country. Because of the population, we are facing so many problems for the path of development in any country. ముఖ్యంగా ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే ఒక దేశంలో ఉన్నటువంటి జనాభా వల్ల మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం. ఇలాంటి సమస్యలను మనం అధిగమించాలి అంటే తప్పనిసరిగా ఆ దేశంలో జనాభా నియంత్రణ అనేది జరిగి తీరాలి. ఈ విషయాన్ని మనం నేషనల్ పాపులేషన్ పాలసీ 2000లో కూడా చర్చించడం జరిగింది. అది ఇంతకుముందు తరగతుల్లో మనము అధ్యయనం చేశాం. ఆ యొక్క క్రమంలో ఇప్పుడు మనం ఆరోగ్యాన్ని కూడా చూడబోతూ ఉన్నాం. ఆరోగ్యపరమైన విషయాలకు వచ్చేప్పటికీ ఇక్కడ అనేక రకాల అంశాలను అలాగే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం యొక్క సహాయంతో అధ్యయనం చేశాం. సో ఫార్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ సో మెనీ హెల్త్ ప్రోగ్రామ్స్ ఆర్ స్కీమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది health indices or health awareness in the country, especially rural areas of the people. భారతదేశంలో ప్రభుత్వ యొక్క ప్రోత్సాహంతో అనేక రకాల ఆరోగ్య పథకాలను ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను మనం చూసాము. వాటిల్లో ఎన్ఆర్హెచ్ఎం అని ఎన్యూహెచ్ఎం అని చూడటం జరిగింది. ప్రత్యేకంగా ఎన్యూహెచ్ఎం అర్బన్ ఏరియాస్కి అలాగే ఎన్ఆర్హెచ్ఎం రూరల్ ఏరియాస్కి మనం డిజైన్ చేశాము. వాటిల్లో ఉన్నటువంటి అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఆరోగ్య సంరక్షణ అనేది ఎంత అవసరమో మనము చెప్పుకోవడం జరిగింది. ఇన్ దిస్ ప్రాసెస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అనదర్ టాపిక్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు హెల్త్ మ్యాటర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. మానవ వనరుల అభివృద్ధిలో మనం చూసినటువంటి ఆరోగ్య పథకాలతో పాటుగా ఇక్కడ మనం ఆరోగ్య సూచికలను చూడబోతున్నాం. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ హెల్త్ ఇండిసెస్ ఆర్ ఇండికేటర్స్. వీటిని మనం ఆరోగ్య సూచికలుగాను ఆరోగ్య సూచికల్లో ఉన్నటువంటి అనే అంశాలను చూస్తున్నాం. ది హెల్త్ ఇండికేటర్స్ ఆల్వేస్ గివ్ సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు నో ది హెల్త్ స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎస్టిమేటింగ్ ది హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ వీ మస్ట్ గివ్ గ్రేటర్ ఇంపార్టెన్స్ టు ది health of the people who are living in a rural economy or urban economy of a particular country like India. భారతదేశం లాంటి ఒక దేశంలో కనుక మనం చూస్తూ ఉంటే ప్రజల యొక్క విద్యా ప్రమాణాలతో పాటుగా వారికి ఉన్నటువంటి ఆరోగ్యపరమైన సూచికలను కూడా మనం ఇక్కడ గమనికలోకి తీసుకోవాలి. వితౌట్ హెల్త్ స్టాండర్డ్స్ వీ కాంట్ అచీవ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఓన్లీ విత్ హెల్త్ ఇన్ఫర్మేషన్. విద్యా ప్రమాణాలతో మాత్రమే ఇక్కడ ఆరోగ్య సూచికలు లేకుండా మనం ఆర్థికాభివృద్ధిని సాధించలేము. అందువల్ల వీఆర్ గివింగ్ ఈక్వల్ priority or importance to the educational matters and health matters to the citizens of the country for the realization of economic development as our long-term goal. For this, we are going to explain about the following aspects. The following three components are used for the estimation of health standards in one country. They are female life expectancy, female adult literacy or gross enrollment ratio, and lastly female per capita income. Here we are giving primary importance to the life expectancy of female population who are living in rural areas. గ్రామాలలో నివసించేటువంటి స్త్రీ జనాభాలో ఉన్నటువంటి ఆయు ప్రమాణాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటున్నాము. ఆ పరంగా ఇక్కడ వారు స్కూల్లో జాయిన్ అయ్యేటువంటి ఆ యొక్క ఎన్రోల్మెంట్ రేషియోని కూడా తీసుకుంటున్నాం. పాఠశాలల్లో జాయిన్ అయ్యి వాళ్ళు చివరి వరకు విద్యను కొనసాగించగలగాలి. చివరి వరకు కాకుండా మధ్యలోనే కనుక వాళ్ళు విద్యను నిలిపివేసినట్లయితే ఎన్రోల్మెంట్ రేషియోలో మనకు ఒక రకమైనటువంటి అవాంతరం వస్తుంది, ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అందువల్ల ఎన్రోల్మెంట్ రేషియోలో కూడా క్రమ పద్ధతి పాటించే విధంగా మనం చూడగలగాలి. నెక్స్ట్ వీఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ది పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఫిమేల్ పాపులేషన్. So far we are discussed about per capita income of male persons in the rural areas. ఇప్పటి వరకు మనం గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి పురుష జనాభాకున్న తలసరి ఆదాయానికే ప్రాధాన్యత ఇచ్చాం. బట్ ఇన్ ది ఆస్పెక్ట్ లైక్ హెల్త్ ఇండికేటర్స్ వీఆర్ గివింగ్ హై ప్రయారిటీ టు ది ఫిమేల్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ స్టాండర్డైజింగ్ ది GDI యాజ్ అవర్ డిస్కసింగ్ పాయింట్. జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్. In the GDI matter, we are going to discuss about these 3 or 4 aspects for the process of understandingness of health indices or health indicators. Under that, we are having first point as GDI, Gender Related Development
ఇండెక్స్, లింగ సాధికారతాపరమైనటువంటి అభివృద్ధి సూచిక. ఇన్ దిస్ వీ కంపేరింగ్ ఫిమేల్ ఏజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ టు కంక్లూడ్ హెల్త్ స్టాండర్డ్స్. స్త్రీలలో ఉన్నటువంటి విద్యార్హతలతో పాటుగా వాళ్ళకున్నటువంటి ఆరోగ్యపరమైన విషయాలు, అదేవిధంగా వాళ్ళ యొక్క వయోపరిమితి, ఏజ్ మ్యాటర్ను కూడా ఇక్కడ మనము కన్సర్న్లో తీసుకుంటున్నాము. దీన్ని బట్టి మనము జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ని కంప్లీట్ చేస్తాం. దిస్ పర్టిక్యులర్ ఇండెక్స్ ఈజ్ వెరీ మచ్ ఇన్ఈక్వల్ ఇన్ ది కంట్రీస్ లైక్ Muslim oriented countries, Saudi Arabia, Iraq, etc. countries. But we are maintaining gender equality in the countries like India, America, Norway, Canada, Japan, etc. All these are maintaining gender equality for the purpose of human resources development as well as economic development of those countries. All these are developed in all stripes of disciplines which are related to economic development. ఈ ప్రత్యేకమైనటువంటి జీడిఐ అనేటువంటి అంశాన్ని అభివృద్ధి చెందిన దేశాలు ప్రత్యేకంగా అనుకరిస్తూ ఉన్నాయి. కానీ ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి సౌదీ అరేబియా కానీ, ఇరాక్ కానీ, ఇలాంటి పాకిస్తాన్ లాంటి దేశాలలో మాత్రము మనకున్నటువంటి లింగ అసమానత్వాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉన్నారు. హియర్ వీఆర్ నాట్ కన్సిడర్డ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ ఏ ఈక్వల్ మేనర్. ఇలాంటి దేశాలలో స్త్రీలకు మరియు పురుషులకు సామాజిక మరియు రాజకీయపరమైనటువంటి విషయాల్లో ప్రత్యేకమైనటువంటి సమానతను పాటించేటువంటి అవకాశం లేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది నెగటివ్ పాయింట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. మానవ వనరుల అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా మనం పరిగణనలోకి తీసుకుంటే ఇలాంటి దేశాలలో లింగ అసమానత అనేది పాటించడం వల్ల కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి నిగూఢతా భావం, ప్రజల్లో ఒక రకమైనటువంటి లొంగుబాటు అయ్యేటువంటి ఒక భావం పెరుగుతుంది. ఇది అభివృద్ధికి ఏ విధంగానూ కూడా ప్రోత్సాహకరంగా ఉండదు. బట్ ఇండియా లైక్ కంట్రీస్ ఆర్ నాట్ ఫాలోడ్ దీస్ టైప్ ఆఫ్ ఇన్ఈక్వల్ నేచర్ ఆఫ్ పాలిటీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. భారతదేశం లాంటి దేశాలలో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి అసమానతా విషయాలను మనం పాటించడం లేదు. మనము స్త్రీలను మరియు పురుషులను చాలా సమభావంతోనే చూస్తున్నాము. ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల్లో మొదటి ప్రాధాన్యత స్త్రీ జనాభాకే ఇస్తున్నాము. ఎందుకని అంటే ఎక్కడైనా సరే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. ఏదైనా ఒక గృహంలో తల్లిలాగా, అలాగే మన సోదరిలాగా ఆవిడ కనుక చదువుకున్న విద్యావంతురాలైతే కుటుంబం మొత్తానికి ఆ యొక్క విద్యా ఫలాలు అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీఆర్ గివింగ్ వెరీ మచ్ ఇంపార్టెన్స్ టు ది ఫిమేల్ పాపులేషన్ in the process of GDI as our health indicator for the development of economy as a whole. Because of that reason, the gender related development index worked as a mini matter for our calculation in health indices. Second aspect, that is GEM, gender empowerment measure here. లింగ సాధికారత కొలమానము అని చెప్పి పిలుస్తామండి. హియర్ వీఆర్ టేకింగ్ ఫిమేల్ యాజ్ ఆల్సో అవర్ పార్టిసిపేటర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. దిస్ మెజర్ ఇంట్రడ్యూస్డ్ బై హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్ 1955 ఇట్ సెల్ఫ్. 1955లోనే దీని గురించి మనము చర్చించడం అనేది జరిగింది. ఇన్ దిస్ వీ ఫోకస్ ఫిమేల్ పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ మ్యాటర్స్ యాజ్ ఏ గోల్ టు అచీవ్ ఉమెన్ ఎంపవర్మెంట్. In the 1955 year itself, we are escalated for the purpose of participation of political and economic matters by women beings. ఇక్కడ స్త్రీల యొక్క పార్టిసిపేషన్కి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము. అవి ఆర్డినరీ మ్యాటర్స్ కాదండి. ఇన్ ది మ్యాటర్స్ లైక్ పాలిటిక్స్, ఇన్ ది మ్యాటర్స్ లైక్ ఎకనామిక్ ఓరియంటేషన్, ఆర్థికపరమైన మరియు రాజకీయపరమైనటువంటి విషయాల్లో ప్రత్యేకంగా మనం ఇక్కడ స్త్రీ జనాభా పాల్గొనే విధంగా చూస్తూ ఉంటాము. ఎంతసేపు ఇంటికే పరిమితం కాకుండా విద్యావంతులైనటువంటి ఆ యొక్క స్త్రీమూర్తులు బయట ఉన్నటువంటి రాజకీయ మరియు సామాజిక, అదేవిధంగా ఆర్థికపరమైన లావాదేవీల్లో కూడా చురుకుగా పాల్గొనే స్వేచ్ఛ స్వాతంత్రాలను వాళ్ళకు మనము కలిగించగలగాలి. ఎప్పుడైతే ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు వాళ్ళకు ఉంటాయో వాళ్ళకు కూడా పొలిటికల్ ఎరీనా అర్థమవుతుంది, ఎకనామిక్ కండిషన్స్ కూడా అర్థమవుతాయి. దానివల్ల వాళ్ళల్లో ఒక రకమైన అవేర్నెస్, చైతన్యవంతమైనటువంటి భావాలు, అవగాహనతో కూడినటువంటి నిర్ణయాలు వాళ్ళు కూడా తీసుకోగలుగుతారు. ఎవరికి తోడుగా? మేల్ పాపులేషన్కు తోడుగా. సమాజంలో ఉన్నటువంటి పురుష జనాభాతో పాటుగా వీళ్ళకు కూడా ఒక రకమైనటువంటి అవగాహన వస్తుంది. తత్ఫలితంగా
వాళ్ళలో ధైర్య సాహసాలు ఇనుమడింపజేసే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది బాగా జరుగుతుంది. స్త్రీ సాధికారత అనేది ఒక సోషల్ మూమెంట్ లాగా జరుగుతుంది, సాంఘిక సామాజిక కార్యక్రమం లాగా జరుగుతుంది. ప్రభుత్వం కూడా కోరుకున్నది ఈ యొక్క పథకాల నుంచి సూచికల నుంచి ఎంచుకున్నది కూడా అదే. అందుకని హియర్ వీఆర్ ఎంకరేజింగ్ ఫిమేల్ పాపులేషన్ ఆర్ పార్టిసిపేషన్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటెడ్ టు ది పాలిటీ అండ్ ఎకానమీ ఇన్ అవర్ కంట్రీ ఫర్ ది పర్పస్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఒక దేశంలో ఆర్థికాభివృద్ధిని మనం సాధించగలగాలి అంటే పురుష జనాభాతో పాటుగా స్త్రీ జనాభాను కూడా మనము రాజకీయపరమైన ఆర్థికపరమైన అంశాలలో సరైనటువంటి ప్రాతినిధ్యం వహించే విధంగా వారిని గనక మనం ప్రోత్సహిస్తే వారిలో ఈ రకమైనటువంటి భావాలు ఉద్భవిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి సమాజంలో అభివృద్ధిని మనము సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల హియర్ వీఆర్ గివింగ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పాలిటీ అండ్ ఎకానమీ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ అవర్ కామన్ goal. Next, coming to the next aspect, that is HPI, Human Poverty Index. Here we are giving poverty as our indices matter. In the health matters like education and health, we are giving poverty as our social enemy. పేదరికము లేదా దారిద్ర్యము అనేటువంటి అంశాన్ని ఆర్థికాభివృద్ధికి కానీ విద్యాభివృద్ధికి కానీ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో కానీ మనము ఒక రకమైనటువంటి సామాజిక శత్రువుగా భావిస్తున్నాం. బికాజ్ దిస్ టైప్ ఆఫ్ పావర్టీ వీఆర్ నాట్ ఎంకరేజ్డ్ అవర్ డెవలప్మెంట్ ఆర్ రీసోర్స్ మేనేజ్మెంట్. మానవ వనరులను ఇంకా యాజమాన్యం చేయాలన్నా కానీ దేశంలో ఆర్థికాభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నా కానీ ఈ పేదరికము అనేది మనకు ఒక అవరోధంగా ఉండిపోయింది. అందువల్ల ఫస్ట్ వీఆర్ ఆల్ వర్క్డ్ ఫర్ ఎరాడికేషన్ అండ్ పావర్టీ లైక్ సోషల్ ఎనిమీ. సమాజంలో కానీ దేశంలో కానీ ఈ యొక్క పేదరికం అనేటువంటి సమస్య లేకుండా ఉండాలి అంటే మనం ఈ హెచ్పిఐ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ మానవ పేదరిక సూచికని ఒక కొలమానంగా తీసుకున్నాము. ఇది 1977లోనే వచ్చింది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లైక్ లాంగివిటీ ఆర్ స్పాన్ ఆఫ్ లైఫ్, నాలెడ్జ్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ డీసెంట్ స్టాండ్ ఆఫ్ లివింగ్. Here we are giving as HPI our concentration longevity or span of life, knowledge in educational matters and standard of living as our indices. ఇక్కడ ప్రత్యేకంగా మనము ముఖ్యమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాము మానవ పేదరిక సూచికలో. దీనిలో ఒక మనిషి జీవించేటువంటి ఆయుర్దాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాం. అదేవిధంగా అతనికి ఉన్నటువంటి విద్యా అర్హతలు లేకపోతే పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాము. దీనితో పాటుగా జీవన ప్రమాణ స్థాయిని కూడా మనం ప్రాముఖ్యమైనటువంటి అంశంగా తీసుకుంటున్నాం. హియర్ వీఆర్ గివింగ్ గ్రేటర్ ఇంపార్టెన్స్ టు ది లాంగివిటీ ఆర్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ పర్టిక్యులర్ పీపుల్ ఇన్ ఇండియా అండ్ నాలెడ్జ్ స్టాండర్డ్స్ టు ది పీపుల్ ఆర్ కమ్యూనిటీ ఇన్ ద సొసైటీ అండ్ ఆల్సో ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, డీసెన్సీ ఆల్సో కాల్డ్ యాజ్ స్మార్ట్ లివింగ్ నవేడేస్. ప్రెజెంట్ డేస్ వీఆర్ హ్యావింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆర్ స్మార్ట్ ఆఫ్ లివింగ్. దీన్నే మనం అధునాతనమైనటువంటి జీవన సరళిగాను అధునాతన భావాలతో కూడినటువంటి సౌకర్యాలతో కూడినటువంటి జీవన విధానంగా కూడా మనం ఇక్కడ చెప్తున్నాం. ఈ ముఖ్యమైనటువంటి 3 అంశాలతో మానవ పేదరిక సూచికను మనం కొలవబోతూ ఉన్నాము. విత్ ది హెల్ప్ ఆఫ్ లాంగ్విటీ యాజ్ అవర్ కాన్సెప్ట్, నాలెడ్జ్ ఆర్ ఎడ్యుకేషన్ యాజ్ అవర్ కాన్సెప్ట్ అండ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ యాజ్ 3 types of matters for the purpose of human poverty index in the process of indicators related to the health. ఆరోగ్యాన్ని కొలిచేటువంటి అనేక రకాల కొలమానాలలో కానీ సూచికల్లో కానీ ఈ 3 అంశాలకి మనము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. అవి జీవితంలో ఉన్నటువంటి ఆయుర్దాయం, అంటే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉండగలము అనేది సుమారుగా లెక్కేస్తాం. వీఆర్ అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ రిలేటింగ్ టు ది లాంగ్విటీ ఆఫ్ లైఫ్ ఆర్ స్పాన్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో నాలెడ్జ్ రిలేటెడ్ టు అవర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. మనకున్నటువంటి విద్యార్హతలతో పాటుగా మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని కూడా మనం ఇక్కడ మనకు పరిగణనలోకి తీసుకుంటాము. నెక్స్ట్, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మనం సొసైటీలో పూర్ కమ్యూనిటీలో ఉంటున్నామా, మిడిల్ క్లాస్ కేటగిరీలో ఉంటున్నామా, లేకపోతే మన యొక్క లివింగ్ స్ట్రక్చర్ మొత్తం రిచ్ లెవెల్లో ఉందా అనేది కూడా మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. నెక్స్ట్, 4th ఆస్పెక్ట్, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, PQLI.
భౌతిక జీవన ప్రమాణ సూచిక. దీనినే మనం ఇక్కడ పీక్యూఎల్ఐగా పిలుస్తున్నాము. ఇన్ దిస్ ఫోర్త్ ఆస్పెక్ట్ ఆల్సో ఇట్ డిపెండ్స్ అపాన్ మెజర్స్ లైక్ లిటరసీ లెవెల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ. చదువుకున్నటువంటి శాతాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాము. శిశువులు ఒకవేళ గనక చనిపోయినట్లయితే వాళ్ళు ఏ వయసులో చనిపోయారు అనేది తీసుకుంటున్నాము. అదేవిధంగా వెయిట్స్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ లివ్డ్ ఇన్ అవర్ సొసైటీ, వాళ్ళ యొక్క శరీర బరువును కూడా మనము పరిగణలోకి తీసుకొని ఈ పీక్యూఎల్ఐ అనేటువంటి 4వ అంశాన్ని ఈ ఆరోగ్య సూచికల్లో చూస్తూ ఉంటాం. దీస్ 4 ఫ్యాక్టర్స్ ఆర్ హ్యావింగ్ ఆక్యుపైయింగ్ ఏ గుడ్ ప్లేస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఆర్ డెవలప్మెంట్ యాజ్ అవర్ ప్రజెంట్ డే టాపిక్. In the matter like PQLI, we are giving greater importance to the literacy or education, also called it as knowledge of a person or individual, and infant mortality of a baby who is newly born by the parents of one particular society or section, and also weight of the persons. శరీర బరువును కూడా మనం ప్రత్యేకమైనటువంటి అంశంగా ఎందుకు తీసుకున్నామంటే కొంతమందికి ఒబేసిటీ కండిషన్ ఉంటుంది. ఈ ఒబేసిటీ ద్వారా అధిక బరువు అనేటువంటి కొలమానం ద్వారా కూడా వాళ్ళ యొక్క స్పాన్ లైఫ్ అనేది మధ్యలోనే ఆగిపోయేటువంటి ఒక రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. దాన్ని కూడా ఈ యొక్క హెల్త్ ఇండిసెస్లో మనం ప్రత్యేకమైనటువంటి కొలమానంగా తీసుకోవడం అనేది ఈ యొక్క వైద్యుల చేత సూచించబడింది. దాన్ని కూడా మనం ఇక్కడ అనుసరిస్తూ ఉన్నాం. అందువల్ల పీక్యూఎల్ఐ కానీ హెచ్పిఐ కానీ అలాగే ముందు చెప్పినటువంటి జెమ్ కానీ అదేవిధంగా జీడిఐ కానీ ముఖ్యంగా ఈ ఆరోగ్య సంరక్షణకు సంబంధించినటువంటి 4 రకాల కొలమానాలు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. అందువల్ల ఆరోగ్య సూచికల్లో, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో, మానవ వనరుల పెంపుదలలో కూడా విద్యకు ఎలాంటి రకాలైనటువంటి ప్రాధాన్యత ఇచ్చామో ఈ రకాలైనటువంటి ఆరోగ్య సంరక్షణ సూచికలకు కూడా అదే రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని మానవ వనరుల రంగంలో ఉన్నటువంటి అనేక రకాల ఎక్స్పర్ట్స్, అంటే బాగా పేరుగాంచినటువంటి నిపుణులు, శాస్త్రవేత్తలు మనకు పదే చెబుతూ ఉన్నారు. అందువల్ల ఈ అంశాలకు మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. వితౌట్ దీస్ టైప్ ఆఫ్ హెల్త్ ఇండిసెస్ విచ్ ఆర్ రిలేటెడ్ ఇన్ వన్ కంట్రీస్ ఎకానమీ వీ కాంట్ రియలైజ్ అవర్ డ్రీమ్ లైక్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ లిస్ట్ అవుటింగ్ డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి ధనిక లేకపోతే అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి మన యొక్క భారతదేశాన్ని కూడా ఒక దేశంగా కలుపుకొని పోవాలి అంటే విద్యా ప్రమాణాలతో పాటు ఈ ఆరోగ్య సూచికలకు కూడా మనం సరైనటువంటి సమప్రాధాన్యతని ఇస్తేనే మనకు కూడా ఆ దేశాల జాబితాలో ఎంతో కొంత స్థానం దక్కుతుందని మానవ వనరుల రంగానికి చెందినటువంటి నిపుణులతో పాటు వైద్య రంగానికి చెందినటువంటి నిపుణులు కూడా మనకి సవివరంగా తెలియజేయడం జరిగింది. వాటిని బట్టి ఈ సూచికలకు ఎంత ప్రాధాన్యత ఉందో మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ 5th ఆస్పెక్ట్, దట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, షార్ట్లీ నోన్ యాజ్ MPI here. Here we are giving very much importance to the multi-poverty index. This was introduced in 2010 with the report of UN Nations. United Nations Organization gave a clear-cut report in the year 2010, a new multidimensional poverty measure that complements income-based poverty assessments by looking at multiple factors. ఇక్కడ మనం బహుముఖాలు కలిగినటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. హౌస్ హోల్డ్స్, గృహ రంగంలో ఉన్నవారికి ఆదాయాలు ఎలా ఉన్నాయి, అలాగే ఏదైనా వృత్తుల్లో ఉన్న వాళ్ళకి జీతాలు ఆదాయాలు ఎలా ఉన్నాయి, అలా కాకుండా సొంతంగా ఏదైనా వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆదాయ మార్గాలు ఉన్నాయనేది మనం ఇక్కడ కన్సిడరేషన్లో తీసుకుంటాము. ఎలాంగ్ విత్ క్లీన్ వాటర్ ఫెసిలిటీ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఎంతసేపు జీతభత్యాలు ఉంటేనే సరిపోదండి. ఇక్కడ వాళ్ళు జీవించేటువంటి ఎన్విరాన్మెంట్లో, వాళ్ళకున్నటువంటి ఇంటి పరిసరాల్లో శుభ్రమైనటువంటి శుద్ధ జలము సరఫరాలో ఉందా లేదా, అదేవిధంగా వాళ్ళ దగ్గరలో PHC ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఇన్ రూరల్ ఏరియాస్, వన్ డిస్పెన్సరీ ఆర్ నర్సింగ్ హోమ్ ఇన్ అర్బన్ ఏరియాస్. వాళ్ళు జీవించేటువంటి ఆ యొక్క కాలనీల్లో కానీ ఆ యొక్క గ్రామాల్లో కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాపించబడి ఉందా లేదా, అక్కడ సరైన సిబ్బందితో అది పనిచేస్తూ ఉందా లేదా, పట్టణాలకు వచ్చేపాటికి నర్సింగ్ హోమ్ లాంటిది కానీ ఒక డిస్పెన్సరీ లాంటిది కానీ వాళ్ళు నివసించేటువంటి ఆ యొక్క నగరాలలో ఆ యొక్క సమీప ప్రాంతాల్లో నెలకొడిబడి ఉన్నాయా లేదా అనేది మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుంటాము. ఇవన్నీ చూడాలి అంటే ఫస్ట్ ప్రయారిటీ మనం స్కూలింగ్కి ఇస్తున్నాం. ప్రజలు పట్టణాల్లో నివసించినా గ్రామాల్లో నివసించినా వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ అనేది మినిమం ఉండాలి. ఇన్ ఇండియా వీఆర్
called 10th as our basic education. ప్రతి మేల్ పర్సన్ ఫిమేల్ పర్సన్ కూడా మినిమమ్ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆల్ పర్సన్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ మస్ట్ కంప్లీట్ దేర్ స్కూల్ ఎడ్యుకేషన్ with the help of government and private organizations established and run by the government as a entity. ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ పాఠశాల విద్యని స్త్రీలు కానీ అలాగే పురుషులు కానీ 10వ తరగతి వరకు సంపూర్తిగా పూర్తి చేసి ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి పాఠశాల విద్య కూడా కంప్లీట్ కాదో, పూర్తి చేయబడదో, వాళ్ళల్లో ఎలాంటి అవేర్నెస్ కానీ అదేవిధంగా అండర్స్టాండింగ్నెస్ కానీ ఉండదు. ఎప్పుడైతే అవగాహన మరియు అర్థం చేసుకునేటువంటి ఒక భావం అనేది వాళ్ళల్లో కలగదో, ఆటోమేటిక్గా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల గురించి వాళ్ళకి చెప్పినా అర్థమయ్యేటువంటి ఫలితాలు ఉండవు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ బేసికల్లీ వీఆర్ రెడీ టు క్రియేట్ స్కూల్ ఎడ్యుకేషన్ యాజ్ అవర్ ఎయిమ్ టు ఇంప్రూవ్ అవర్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ స్టాండర్డ్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్ ది వే ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ అవర్ కామన్ గోల్. మనందరి యొక్క ఉమ్మడి లక్ష్యం ఏంటి? ఇక్కడ భారతదేశాన్ని ఆర్థికాభివృద్ధి పదంలో నడిపించగలగాలి. ఇలాంటి కార్యక్రమం జరగాలి అంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రజలకు, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో కానీ అదేవిధంగా మగపిల్లల విషయంలో కానీ వాళ్ళు 15 సంవత్సరాల లోపు స్కూల్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసి ఉండాలి. 15-16 సంవత్సరాలకు వచ్చేపాటికి 10వ తరగతినన్నా కనీసం వాళ్ళు పూర్తి చేసుకున్నట్లయితే వాళ్ళకి ఆరోగ్యం మీద, విద్యారంగానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద పూర్తి అవగాహన కలుగుతుంది. తత్ఫలితంగా వాళ్ళల్లో ఈ పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలి, అలాగే సోషల్ ఈవిల్స్, మనకున్నటువంటి మూఢనమ్మకాలు, సెంటిమెంట్స్, కన్వెన్షన్స్, సూపర్స్టిషన్స్, ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో, ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో, ఏవైతే రిలీజియస్ బిలీఫ్స్, మతపరమైనటువంటి నమ్మలేనటువంటి నిజాలు ఉన్నాయో వాటి బారిన మనం పడకుండా వాటి దాటిలోంచి బయటకు వచ్చి మనం ఎవేరుడుగా ఆలోచించగలుగుతాం, చైతన్యవంతంగా ఆలోచించగలుగుతాం, అవగాహనతో ఆలోచించగలుగుతాం. దీనివల్ల ఇలాంటి ఆలోచన పెరిగి మనం కొద్దిగా ఎడ్యుకేటెడ్ పీపుల్గా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. ఆల్ దీస్ ఆర్ వెరీ నెససరీ ఫర్ అవర్ ఓవర్కమింగ్ నేచర్ ఆఫ్ పావర్టీ యాజ్ అవర్ సోషల్ ఈవిల్. ఎప్పుడైతే ఈ 10వ తరగతి పరిజ్ఞానంతో మనం కొద్దిగా గొప్ప ఆలోచన పెంచుకోగలుగుతామో, పేదరికము లేదా దారిద్ర్యము అనేటువంటి ఒక జాడ్యం నుంచి ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు బయటపడగలుగుతారు. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ అనేది ఒక పాఠంలాగా, ఒక యజ్ఞంలాగా వాళ్ళు పాటిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మిగిలినటువంటి తల్లిదండ్రుల సామాజికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కుటుంబ స్థాయి నుంచే, ఫ్యామిలీ లెవెల్ నుంచే మనం గ్రౌండ్ వర్క్ అనేది బాగా చేయగలగాలి. ఇదంతా సాధ్యపడేది దేనివల్ల అనుకున్నామండి? స్కూల్ ఎడ్యుకేషన్, మినిమం 10th క్లాస్ యాజ్ దేర్ కామన్ క్వాలిఫికేషన్. 10వ తరగతిని వాళ్ళ యొక్క ఉమ్మడి అర్హత కింద తీసుకున్నట్లయితే దీనివల్ల మనకు జరిగేటువంటి లాభం అది. దీంతో పాటుగా వీఆర్ ఎంకరేజింగ్ డ్రింకింగ్ అండ్ యూసేజ్ ఆఫ్ క్లీన్ వాటర్. పరిశుద్ధ జలాలను మాత్రమే వాళ్ళందరూ త్రాగడానికి వాళ్ళ ఇంటి పరిసరాల్లో వాళ్ళ యొక్క ఇంటి అవసరాల నిమిత్తం వాడగలగాలి. వితౌట్ ది యూజ్ ఆఫ్ క్లీన్ వాటర్ ఆర్ ప్యూరిఫైడ్ వాటర్ వీ కాంట్ రియలైజ్ అవర్ గుడ్ హెల్త్ ఇన్ ఏ ఎక్స్పెక్టెడ్ లెవెల్. మనం ఆశించినంత మేరకు సరైనటువంటి ఆరోగ్య సంరక్షణ జరగాలి అంటే మనందరం కూడా శుభ్రం చేయబడినటువంటి త్రాగునీటిని మాత్రమే వాడగలగాలి. అది పల్లెటూర్లలో కావచ్చు, అలాగే పట్టణాల్లో కూడా కావచ్చు. బికాజ్ వీఆర్ ఆల్రెడీ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు వాటర్ పొల్యూషన్. జల కాలుష్యము లేదా నీటి కాలుష్యం వల్ల ఇప్పటికే మనం సమాజంలో అవి ఎక్కడున్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి డిసీజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నాము. ఈ రోగాలు జబ్బులు రాకుండా ఉండాలి అంటే వీఆర్ రెడీ టు యూజ్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ అవర్ హెల్త్ కేర్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్. భారతదేశ ఆర్థికాభివృద్ధిలో భాగంగా మనం పాఠశాల విద్యతో పాటుగా పరిశుద్ధ జలాలను వాడగలగాలి, అలాగే ఆరోగ్య సంరక్షణ సంబంధించినటువంటి కనీసపు సౌకర్యాలన్నా సరే మనం కలిగి ఉండాలి. ఆల్ దీస్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ది హెల్త్ ఇండికేటర్స్ ఆర్ హెల్త్ ఇండిసెస్. ఇన్ దిస్ టాపిక్ వాట్ వీఆర్ డిస్కస్డ్ హియర్? ఫస్ట్ యాజ్ హెల్త్ ఇండిసెస్ ఇంట్రడక్షన్, దట్ ఈజ్ health matters like female life expectancy, adult literacy or gross enrollment ratio, and female per capita income. In this point, we are giving higher priority of importance to the
పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఫిమేల్ పర్సన్స్ హూ ఆర్ ఇన్ వన్ ఫ్యామిలీ. ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ జనాభా యొక్క తలసరి ఆదాయాన్ని మనము కొలమానంగా తీసుకున్నాం, ఎలాంగ్ విత్ మేల్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఆ కుటుంబంలో ఉన్నటువంటి పురుషుల యొక్క తలసరి ఆదాయంతో పాటు స్త్రీల యొక్క తలసరి ఆదాయాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుని మాత్రమే ఈ ప్రత్యేకమైనటువంటి పాయింట్ని చదవటం అనేది జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ యాజ్ జీడిఐ, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇక్కడ ఏం చేశాము, వీఆర్ గివింగ్ ప్రయారిటీ టు ది ఫిమేల్ జెండర్ యాజ్ అవర్ కామన్ గోల్. స్త్రీలకే అగ్రతాంబూలం అగ్ర ప్రాధాన్యత ఇచ్చాము. వాళ్ళు చదువుకోవాలి, అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్య సంరక్షణ కరెక్ట్గా జరగాలి. అండ్ సెకండ్ వన్ జెమ్, జెండర్ ఎంపవర్మెంట్ మెజర్. స్త్రీ సాధికారిత అనేది మనకు కొలమానంగా జరగాలి అంటే వారికి ఫిమేల్ పార్టిసిపేషన్ ఇచ్చాం. వాట్ మ్యాటర్స్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ మ్యాటర్స్ యాజ్ అవర్ ఎయిమ్ టు అచీవ్. రాజకీయపరమైన విషయాల్లో కానీ అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కానీ ఫిమేల్ మ్యాటర్స్కి ఎక్కువగా ఇచ్చాము. వీళ్ళు పురుష జనాభాతో పాటుగా అవగాహన పొంది వాళ్ళు కూడా రాజకీయ మరియు ఆర్థికపరమైన రంగాలలో చాలా చురుకుగా పాల్గొంటే వాళ్ళల్లో జెమ్ అనేది జరుగుతుంది అనుకున్నాము. థర్డ్ కాన్సెప్ట్ హెచ్పిఐ, నాలెడ్జ్ విషయంలో కానీ లాంగ్విటీ కానీ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ, అది మనం బతికేటువంటి జీవనకాలము, మనం సంపాదించినటువంటి విద్యా జ్ఞానము లేకపోతే పరిజ్ఞానము, మనం జీవించేటువంటి జీవనోపాధి వసతులు కూడా మెరుగుగా ఉండాలి. దేన్ని పారద్రోలాలి అంటే పావర్టీ అనేటువంటి సామాజిక శత్రువును మనందరం కూడా పారద్రోలాలి అంటే మనము ఈ 3 సలక్షణాలని కలిగి ఉండాలి. ముఖ్యంగా ఇది స్త్రీ జనాభాలో అభివృద్ధిలోకి రావాలి. నెక్స్ట్ ఫోర్త్ ఆస్పెక్ట్ పీక్యూఎల్ఐ, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అనుకున్నాము. ఇట్ డిపెండ్స్ అపాన్ మెజర్ ఆఫ్ లిటరసీ ఆర్ ఎడ్యుకేషన్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ. చిన్నపిల్లలు కొంతమంది పుట్టిన తర్వాత 5 సంవత్సరాల లోపు చనిపోయేటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయండి. ది డెత్ క్రాసింగ్ డిసీజెస్ లైక్ కలరా, పోలియో, మలేరియా, ట్యూబర్క్యులోసిస్ ఎక్సెట్రా. ఇలాంటి ట్యూబర్క్యులోసిస్ అనేది బ్రెయిన్ రిలేటెడ్ డిసీజు. ఇది మనకు ముందుగా కనుక్కోవడం తెలియదు. అది అటాక్ అయిన తర్వాత కొన్ని రోజులు గెలిస్తేనే మనం డాక్టర్ యొక్క సహాయంతో ఓహో పలానా విషయం అనేది జరిగింది అని చెప్పి ఈ ఉన్నటువంటి బేబీకి లేకపోతే శిశువుకి మనం కొద్దిగా గుర్తెరిగి చర్యలు తీసుకోవడానికి చికిత్సలు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని మనం ది డెత్ కాజింగ్ డిసీజెస్ విచ్ ఆర్ ఎమర్జ్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటాం. ఇవి ఎక్కువగా పల్లెటూరుల్లో వస్తూ ఉంటాయి. అక్కడ శానిటేషన్ ఫెసిలిటీస్ పెద్దగా అభివృద్ధి చెందవు కాబట్టి శుభ్రత కానీ ఆ యొక్క క్లీన్ ఎన్విరాన్మెంట్ కానీ పట్టణాలతో పోల్చి చూస్తే అక్కడ ఎక్కువగా ఉండవు. అందువల్ల శిశువులకు ఎలాంటి జబ్బులు వస్తాయి వాటిని మనం ఇమీడియట్గా పసిగట్టగలగాలి. వాళ్ళను మనము బ్రతికించే విధంలోకి తీసుకురావాలి. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ పర్సన్స్, బరువును కూడా మనం కన్సిడరేషన్లో తీసుకున్నాం. ఈ పీక్యూఎల్ఐలో శరీర బరువు ఎక్కువగా ఉండకూడదు. జనరల్గా మన ఇండియా లాంటి కంట్రీస్లో బేబీస్ అండర్ వెయిట్ ఉంటారు బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్. విటమినైజ్డ్ ఫుడ్ దొరకపోవటం వల్ల, విటమిన్లతో కూడినటువంటి ఆహారం దొరకపోవటం వల్ల, సరైనటువంటి పోషకాహారం దొరకపోవటం వల్ల 0 to 5 years లోపు శిశువులు ఎక్కువగా అండర్ వెయిట్లో ఉంటారు. ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉంటారు. కానీ కొన్ని చోట్ల మనం రేరుగా ఓవర్ వెయిట్ ఉన్నటువంటి బేబీస్ని కూడా చూస్తూ ఉంటాము. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ది జీన్స్ విచ్ ఆర్ ఎక్వైర్డ్ బై ది బేబీస్ ఫ్రమ్ దేర్ పేరెంటల్ కమ్యూనిటీస్. తల్లిదండ్రుల సామాజికం నుంచి ఆ యొక్క పుట్టినటువంటి శిశువుకి ఒక్కోసారి జీన్స్ వల్ల జన్యువుల వల్ల ఈ అధిక బరువు ఉండేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది. దీన్ని కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆరోగ్య విషయంలో కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. లాస్ట్లీ ఎంపీఐ హియర్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ. థర్డ్ పాయింట్లోనే మనం అనుకున్నాం ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ వీఆర్ రెడీ టు మెయింటైన్ ది ఇన్కమ్ స్టాండర్డ్స్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ and educational standards. All these standards may help for the eradication of poverty in rural and urban areas in the countries like India. ప్రత్యేకంగా గమనిస్తే భారతదేశం లాంటి ఆర్థికాభివృద్ధి క్రమంలో ఉన్నటువంటి మనలాంటి దేశాల్లో ఈ పేదరికం అనేది ఒక విపరీతమైనటువంటి సామాజిక జాడ్యం, సామాజిక పరమైనటువంటి శత్రువు. ఎన్నో సంవత్సరాల నుంచి మనల్ని బాగా వెంటాడుతున్నటువంటి ఈ యొక్క సమస్యలో నుంచి మనం బయటికి రావాలి అంటే ఎడ్యుకేషన్ లెవెల్ పెరగాలి, అలాగే స్టాండర్డ్ లివింగ్ ఉండాలి. ఇవన్నీ జరగాలంటే బేసికల్గా ఫస్ట్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉండాలి. మనకు రోజువారీ వచ్చేటువంటి సగటు లేకపోతే సాలుసరి ఆదాయము స్త్రీలలో కానీ అలాగే
అలాగే మనకున్నటువంటి పురుషుల్లో కానీ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అది వ్యవసాయ రంగమైనా ఇండస్ట్రియల్ వర్క్స్ అయినా సరే, ఎప్పుడైతే మన ఆదాయాన్ని మనం పెంచుకోగలుగుతామో తత్ఫలితంగా మాత్రమే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకు సాధ్యం అవుతాయి. వీటన్నిటిని మనం చేయాలి అంటే మనకు ఆదాయాలు అనేవి పెరగాలి. అందువల్ల ఈ 5 రకాల కొలమానాలను బట్టి మనము హెల్త్ ఇండిసెస్ ఆర్ ఇండికేటర్స్, 5 రకాలైనటువంటి ఆరోగ్య సూచికల ద్వారా ఆరోగ్యాన్ని మనం ఎలా సంరక్షించుకోవాలో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్లో మనం ఇప్పటివరకు చూసాం. విత్ దిస్ వీఆర్ రెడీ టు అండర్స్టాండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ మ్యాటర్స్ అండ్ హెల్త్ మ్యాటర్స్ ఆర్ వెరీ నెససరీ ఫర్ ది realization and attainment of human resources development or economic development of particular country like India. I am ready to move forward with very short answer questions in second chapter. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఆరోగ్య సంరక్షణ సూచికలతో పాటుగా రెండవ పాఠంలో మనకి చివరిలో సూక్ష్మ సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. వాటిని మనం 1 by 1 ఇక్కడ గమనిద్దాం. ఇన్ దిస్ ప్రాసెస్ వీఆర్ హ్యావింగ్ ఫస్ట్ క్వశ్చన్ యాజ్ population explosion, janaba vispotanam. The term population explosion refers to a steep or uncontrolled rise in the population of particular country, whether it is developed or it is developing. Particularly developed countries are also having one control for the purpose of population rate of their countries. ఏదైనా ఒక అభివృద్ధి చెందిన దేశంలో ఈ జనాభా సంఖ్య దగ్గరికి వచ్చేపాటికి ఒక రకమైన పరిధి ఉంది, అంటే వాళ్ళు కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి ఉంది. అందుకనే మనం ధనిక దేశాల్లో చూసినట్లయితే జనాభా చాలా లిమిటెడ్గా ఉంటుంది. ముఖ్యంగా మనము యుఎస్ఏని తీసుకోవచ్చు. ఇక్కడ అమెరికాని కనుక మనం తీసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి జనాభా జస్ట్ 38 crores మాత్రమే 2011 డేటా ప్రకారంగా. అందుకని మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఈ ఎక్స్ప్లోజన్ అనేటువంటి పాపులేషన్ ఎక్కడ ఉంటుంది? జస్ట్ కంట్రీస్ లైక్ ఇండియా. వీఆర్ ఫేసింగ్ 1921 onwards this type of problem as far as population or demography is considered in India. 1921 నుంచే మనం ప్రత్యేకంగా జనాభా విస్ఫోటనం అనేటువంటి ఒక ప్రధాన సమస్యని మనం ఎదుర్కొంటూ ఉన్నాము. భారతదేశ జనాభా విషయానికి వచ్చేపాటికి, లేకపోతే భారతదేశ ప్రాదేశిక జనాభా విషయాల దగ్గరికి వచ్చేపాటికి. అందువల్ల వీఆర్ రెడీ టు కంట్రోల్ దిస్ టైప్ ఆఫ్ గ్రోత్ రేట్ ఇన్ ది పాపులేషన్ ఫీల్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ పాపులేషన్ ఆర్ ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ అవర్ గోల్. ఈ జనాభా విస్ఫోటనాన్ని కనుక మనం తగ్గించుకోపోయినట్లయితే మిగిలినటువంటి సమస్యలను కూడా మనం తప్పించుకోలేము. అందువల్ల ఆర్థికాభివృద్ధిని మనము సాధించేటువంటి అవసరం అనేది ఉండదు. ఫర్ ది పర్పస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫస్ట్ వీఆర్ ఆల్ రెడీ టు రెడ్యూస్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. ఇన్ దిస్ లెసన్ వీఆర్ ఆల్రెడీ discussed about family planning programs and measures for the population explosion etc. as our various questions. Next second question, great dividing era population, గొప్ప ప్రాదేశిక జనాభా సంవత్సరం 1921 మనం ఇక్కడ గ్రేటర్ డివైడింగ్ ఈరా పాపులేషన్గా పిలుస్తూ ఉంటాం. ఎందుకని అంటే 1921 తర్వాతే భారతదేశంలో జనాభా అనేది ఒక ట్రెండ్ సెటర్ లాగా పెరుగుతూ వచ్చింది. ఒక సమానమైనటువంటి కోట్ల సంఖ్య నుంచి విపరీతమైనటువంటి కోట్ల సంఖ్యకి పెరిగిందనమాట. ఇది ఎలా సాధ్యపడుతుందండి? ఒక కంట్రీలో బర్త్ రేట్స్ పెరుగుతున్నాయి, అదేవిధంగా డెత్ రేట్స్ పెరుగుతున్నాయి. సపోజ్ ఉదాహరణ మనం గమనిస్తే, సపోజ్ ఒక నిమిషంలో 10 మంది పుట్టారనుకోండి, అదే నిమిషంలో 3 లేదా 4 చనిపోతారు. ఇక్కడ కామన్గా పై చేయి ఎవరిది? జననాల రేటుదే ఉంది. హియర్ వీఆర్ కంపారిజింగ్ 1 minute taking birth as 10 number. In that 1 minute we are having death rate as 3 or 4 persons. ఏదైనా ఒక నిమిషాన్ని కొలమానంగా మనం తీసుకున్నట్టయితే ఆ దేశంలో ఆ నిమిషం అనేటువంటి కాలంలో 10 మంది పుట్టారు, కానీ మరణించిన వారి యొక్క సంఖ్య 3 లేదా 4 వ్యక్తులకు మాత్రమే పరిమితమైంది. అంటే ఇక్కడ డామినేషన్ నెంబర్ ఏది? బర్త్ రేట్ నెంబరే ఉంది, జననాల సంఖ్య ఉంది, పుట్టిన వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే 6 నెంబర్స్ను మనం గమనిస్తే ఇక్కడ జననాల రేట్ ఎక్కువగా ఉంది. కాబట్టి వీఆర్ ఫేసింగ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ యాజ్ అవర్ మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా యాజ్ ఏ కాంపిటీషన్ విత్ డెవలప్డ్ కంట్రీస్. ఈ పోటీ ప్రపంచాలతో విపరీతమైనటువంటి దేశాల్లో అభివృద్ధి జరిగింది. అలాంటి అభివృద్ధి మన దేశంలో కూడా జరగాలి అంటే వీ మస్ట్ కంట్రోల్ పాపులేషన్ గ్రోత్ ఇన్ అవర్ country. Because of that reason, from 1921 onwards,
we are facing population explosion as our main problem. As a necessity to control birth rates, but we are taking so many steps in our society with the help of government authorities. Next aspect, urbanization, పట్టణీకరణ లేదా నగరీకరణ. We are realizing the number of cities are increased in our country as well as the number of rural areas are decreased in our country. మనం గనక గమనిస్తే భారతీయ సమాజంలో పట్టణాలు లేదా నగరాల సంఖ్య ఇబ్బడి మొబ్బడిగా పెరుగుతోంది. మనం ఆపుదామన్నా కూడా మనకు అవకాశం ఇవ్వటం లేదు. నగరాలలో ఉన్నటువంటి జనావాసాలేమో విపరీతంగా పెరుగుతున్నాయి, గ్రామాలేమో మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. ఒకవేళ ఖాళీ అవ్వకపోయినా అక్కడక్కడ ఉంటే 60+ సీనియర్ సిటిజన్స్ మాత్రమే అక్కడ జీవనోపాధిలో ఉంటున్నారు, జీవించడానికి ఇష్టపడుతున్నారు. మిగిలినటువంటి ఒంట్లో ఉన్నటువంటి ఓపికను ఉపయోగించుకొని కూలి పని చేయడానికి వచ్చేటువంటి జనాభా అయినా సరే, దే ఆర్ ఆల్వేస్ రెడీ టు మైగ్రేట్ టువర్డ్స్ అర్బన్ ఏరియాస్ ఆర్ సిటీస్. దే ఆర్ లైక్లీ టు హ్యావ్ అర్బన్ అట్మాస్ఫియర్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. వాళ్ళ జీవనోపాధికి కానీ వాళ్ళు జీవించడానికి కానీ సుముఖంగా పట్టణ వాతావరణానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు, కానీ గ్రామాలలో ఉండి వ్యవసాయ సంబంధమైనటువంటి వృత్తులను చేయడానికి వాళ్ళు సంసిద్ధులుగా ఉండటం లేదు. కారణం ఏంటి అంటే, గ్రామాల్లో నుంచి వచ్చేస్తే, ఒక వ్యవసాయాన్ని వదిలి వచ్చేస్తే మనకు అనేక రకాల వృత్తులు దొరుకుతాయి. అదే పట్టణాల్లో అనుకోండి, మల్టిప్లిసిటీ ఆఫ్ వర్క్స్ ఆర్ అవైలబుల్ హియర్. అనేక రకాల వృత్తులు దొరుకుతాయి, దానితో పాటుగా మనకి వేజ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది, ఇన్కమ్ జనరేషన్ కూడా జరిగిద్ది, ఆదాయాలు వేతనాలు పెరుగుతాయి. అదేవిధంగా ముఖ్యంగా రాబోయే భావితరాల దగ్గరికి వచ్చేపాటికి వీఆర్ రెడీ టు ప్రొవైడ్ గుడ్ అండ్ స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్ టు దేర్ కిడ్స్ ఆర్ చిల్డ్రన్. ఎవరైతే నలుగురు ఉన్నటువంటి కుటుంబంలో 2 పిల్లలను చదివించాలని తల్లిదండ్రులు అనుకుంటారో, వాళ్ళ యొక్క పిల్లలకి నాణ్యమైనటువంటి విద్యని పట్టణాల్లో మాత్రమే అందించగలుగుతారు. ఇది ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే సాధ్యం కాదు. ఇలాంటి వాటిని వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు పట్టణాల వైపుకి వలస వస్తున్నారు, గ్రామాలన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ది కన్వర్షన్ ఆఫ్ గ్రాడ్యువల్ ట్రాన్స్మిషన్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్ అండ్ సిటీస్ యాజ్ అర్బనైజేషన్. ఈ పట్టణీకరణ అనేది పెరగటం వల్ల మనుషుల యొక్క ఆలోచనలో కూడా విపరీతమైనటువంటి మార్పు వస్తుందండి. మనం గమనిస్తే గ్రామాల్లో ఉంటే వాళ్ళకి అంతమంది పిల్లలు ఇంతమంది పిల్లలు అనేది కంపారిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని? వాళ్ళు ఇల్లిటరేట్స్ కాబట్టి, నిరక్షరాస్యులు కాబట్టి దాన్ని కూడా ఒక కొలమానంగా తీసుకుంటారు. అదే వాళ్ళ యొక్క జనావాసం కానీ నివాసం కానీ పట్టణాలకు మారిందనుకోండి, ఏంటి వాళ్ళ ఇంట్లో 2 కదా ఉంది, మనం కూడా కుటుంబ నియంత్రణ పాటించినట్లయితే మన యొక్క కుటుంబం సైజు చాలా చిన్నదిగా ఉంటుంది. దానివల్ల మనలో ఆర్థికాభివృద్ధి వచ్చిద్ది, పిల్లల్ని బాగా చదివించుకోవడానికి అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు పట్టణాల్లో ఉంటే వాళ్ళకి అక్షర జ్ఞానం లేకపోయినా మిగిలిన వారి నుంచి అయినా సరే కొన్ని నేర్చుకుంటారు, అలాగే ఆచరించేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఒక మంచి నిర్ణయం మనందరికీ కూడా అభివృద్ధికి సోపానమే కదా. అలాంటి మంచి నిర్ణయాలు మిగిలిన వాళ్ళతో పాటు మనం తీసుకోవాలి అంటే మనకు కూడా పట్టణాల్లో ఉంటేనే అవకాశం అనేది ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ అర్బనైజేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫేవరెట్ పాయింట్ ఫర్ ది రిడక్షన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా. నెక్స్ట్ వన్, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, JFS అని పిలుస్తూ ఉంటామండి. రిఫర్స్ టు విచ్ ది మెంబర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ బిలాంగింగ్ టు సక్సెసివ్ డిఫరెంట్ జనరేషన్స్ లివ్ టుగెదర్. మనం గ్రామాల్లో కనుక చూసినట్లయితే 3 రకాలైనటువంటి తరాలు ఒకే గుమ్మంలో బతుకుతూ ఉంటారు. వీఆర్ అబ్జర్వింగ్ ది లైవ్లీహుడ్ ఆఫ్ 3 generations ఆఫ్ పీపుల్ హూ ఆర్ రిలేటెడ్ టు వన్ ఫ్యామిలీ ఎట్ వన్ షెల్టర్. ఒకే ప్రాకారం కింద కానీ ఒకే షెల్టర్ కింద కానీ ఒకే ప్రాకారంలో వాళ్ళు 3 తరాల జనాభాను మనం గమనించవచ్చు. తాతలు, తండ్రులు మరియు కుమారులు. ఇంకా మనం ఓపికండి గమనిస్తే 4వ తరం మనవలు లేదా మనవరాండ్లు కూడా అక్కడ కనపడుతూ ఉంటారు. ఇట్ ఈజ్ వెరీ మచ్ కామన్ ఇన్ రూరల్ ఏరియాస్. దిస్ సిస్టమ్ ఆల్వేస్ ఎంకరేజెస్ పీపుల్ టు హ్యావ్ లార్జ్ చిల్డ్రన్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. ఇలాంటి తరాలు ఉన్నటువంటి కుటుంబాల్లో మనం గమనిస్తే ఎక్కువ మంది సంతానానికి వాళ్ళు హై ప్రయారిటీ ఇస్తారు. చిల్డ్రన్ కూడా వాళ్ళందరూ ప్రాపర్టీ కింద డీల్ చేస్తారు. సంతానాన్ని వాళ్ళు ఒక కుటుంబ ఆస్తి కింద భావిస్తారు. ఎందుకని అంటే వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ ఉండదు, అలాగే సోషల్ సెంటిమెంట్స్ వాళ్ళ బుర్రల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా సరే ఎక్కువ ప్రాధాన్యత వాటికే ఇస్తూ ఉంటారు. అందువల్ల కూడా వాళ్ళ కుటుంబాల్లో పిల్లల యొక్క సంఖ్య, సంతానం యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు వాళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకి ఎర్లీ మ్యారేజెస్ చేస్తూ ఉంటారండి.
చిన్న వయసులోనే వాళ్ళందరికీ కూడా వివాహాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, పెద్దగా ఎడ్యుకేషన్ అనేది ఉండకపోవటం వల్ల. దిస్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఆల్వేస్ ఎంకరేజెస్ బిగ్ ఫ్యామిలీస్ విత్ లార్జర్ నెంబర్ బట్ నాట్ స్మాలర్ నెంబర్. ది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఆల్వేస్ ఎంకరేజెస్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ బట్ నాట్ కంట్రోల్ ఆఫ్ పాపులేషన్ యాజ్ అవర్ కామన్ గోల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ది కంట్రీస్ లైక్ ఇండియా. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది కూడా మన యొక్క తరాల విషయంలో ఒక అవరోధంగా కనపడతా ఉంటుంది. ఈ యొక్క ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో 3 తరాలు ఒకే చోట నివసిస్తూ ఉంటారు. దీనివల్ల కూడా తాతలు లేకపోతే అమ్మమ్మల యొక్క ప్రభావం వల్ల ఒక నూతనంగా వివాహమైనటువంటి జంటలో కూడా ఎక్కువ మంది సంతానం కావాలనేటువంటి ఒక రూమర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల కూడా మన జనాభా అనేది నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉండదు. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్సో వీఆర్ ఫేసింగ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఇన్ అవర్ కంట్రీ. నెక్స్ట్ ఆస్పెక్ట్ లిటరసీ రేట్ హియర్. అక్షరాస్యత రేటు. ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ గ్రోత్ యాజ్ సచ్. ఏదైనా ఒక దేశాన్ని మనం పరిగణలో తీసుకుంటే ఆర్థిక వృద్ధి కానీ ఆర్థికాభివృద్ధి కానీ రెండిట్లో ఏది సాధించాలన్నా మనకు ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ వెరీ మచ్ రిక్వైర్డ్లో ఉంటాయి. లిటరసీ రేట్ ఈజ్ లో ఇన్ డెవలపింగ్ కంట్రీస్. ఇట్ రిఫర్స్ టు ది percentage of literate people above the age of 7 years in the total population of the country. Here we are having one type of formula or principle for the acquiring the number of literacy rate of particular country like India. ఏదైనా ఒక దేశంలో జనాభాను అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి జనాభాలో విద్యావంతులు ఎంతమందో తెలుసుకోవాలి అంటే అక్షరాస్యత రేటును మనం కనుగొనాలి అంటే ఒక సూత్రాన్ని మనము అనుసరించవలసి ఉంటుంది. అది 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి జనాభాని మొత్తం జనాభాతో భాగించినట్లయితే మనకి అదేవిధంగా వచ్చినటువంటి విలువని 100తో హెచ్చవేస్తే మనకు సరైనటువంటి టోటల్ ఆన్సర్ అనేది వస్తుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ది ఫార్ములా విచ్ వాజ్ ఫాలోడ్ టు గెట్ ది వాల్యూ ఆఫ్ లిటరసీ రేట్ ఇన్ ఏ పర్టిక్యులర్ కంట్రీ ఈజ్ లిటరసీ రేట్ ఈజ్ ఈక్వల్ టు 7 year and above aged పాపులేషన్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క నంబర్ను మనము ఈ 100%తో కనుక హెచ్చవేసినట్లయితే ఒక దేశంలో ఉన్నటువంటి లిటరసీ రేట్ని మనం అందుబాటులోకి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. హియర్ వీఆర్ గివింగ్ వెరీ మచ్ ఇంపార్టెన్స్ టు ది లిటరసీ ఆర్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ది కంట్రీస్ లైక్ డెవలపింగ్ ఆర్ డెవలప్డ్. అది అభివృద్ధి చెందినటువంటి దేశమైనా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఉన్నటువంటి భారతదేశం లాంటి దేశమైనా ఆ దేశాల్లో అక్షరాస్యతా శాతము, బాలబాలికల్లో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు, దేశ జనాభాలో యువతలో ఉన్నటువంటి విద్యాపరమైనటువంటి ఆ యొక్క కొలమానాలు ఎప్పుడూ పెరుగుతూనే ఉండాలి. కానీ భారతదేశంలో కొంత వయసు వరకు ఆ యొక్క కొలమానాల యొక్క సంఖ్య, విద్యా శాతం యొక్క సంఖ్య తగ్గుతూ ఉంది. దీనివల్ల మనం ప్రమాదంలో పడిపోతున్నాము. ఎక్కడైతే ఒక దేశంలో లిటరసీ స్టాండర్డ్స్ అక్షరాస్యత ప్రమాణాలు తగ్గిపోతాయో అక్కడ ఆర్థికాభివృద్ధి జరిగేటువంటి అవకాశం రోజు రోజుకి చేజారిపోతుంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్సో వీ మస్ట్ ఇంప్రూవ్ అవర్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ విత్ ది గవర్నమెంట్ సపోర్ట్ అండ్ ఆల్సో ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ సపోర్ట్. ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ యొక్క విద్యా సంస్థల ద్వారా కానీ దేశంలో ఉన్నటువంటి బాలబాలికల సమూహం మొత్తం కూడా విద్యాభివృద్ధిని పొందాల్సిన అవకాశం ఉంది. దీన్ని మనం పెంచుకున్నట్టయితే సామాజికంగా మనకున్నటువంటి సమస్యలను మనము అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్థికాభివృద్ధిని కూడా సులభతరంగా మనం సాధించేటువంటి అవకాశం మనకు అందుబాటులో ఉంటుంది. దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ దట్ ఈజ్ సర్వశిక్షా అభియాన్, షార్ట్లీ ఆర్ ఫేమస్లీ నోన్ యాజ్ SSA. Sarva Abhiyan has been introduced during 2001 and 2 with an aim to provide universal elementary education for all children in the age 6 to 14 group by 2010 here. This is the well-defined program which was introduced by the central government or Indian government under the NPGL program as our main program. National Primary Elementary Education to the all children who are living in the society. This is the main program. Under that we are having sub-program like SSA. This was abbreviatedly known as Sarva Shiksha Abhiyan. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనేటువంటి ఒక క్యాప్షన్తో, ఒక నినాదంతో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా
కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ నిధులతో మనం పాఠశాల స్థాయిలో నిర్వహించినటువంటి కార్యక్రమం ఇది. 2001, 2002 నుంచే దీన్ని మనము విపరీత స్థాయిలో అమలు చేస్తూ ఉన్నాము. దీనివల్ల సామాజికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 10వ తరగతి లేదా పాఠశాల విద్య పూర్తి చేసుకునే అవకాశాన్ని మనం ఇక్కడ కల్పిస్తూ ఉన్నాము. ఎలాంటి రుసుములు, చెల్లింపులు, ఫీజులు లేకుండా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని విశేషమైనటువంటి సంఖ్యలో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముందు జస్ట్ 58% ఉన్నటువంటి మన యొక్క లిటరసీ రేటు ఈ కార్యక్రమం తర్వాత 74%కు పెరిగింది. అంటే సుమారుగా మనకి 26% లిటరసీ రేట్ అనేది మన ఇండియాలో, అలాగే ప్రత్యేకంగా మనకున్నటువంటి ఏపీ స్టేట్లో కూడా పెరిగింది. దిస్ రికార్డ్ ఆర్ క్రెడిట్ గోస్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దట్ ఈజ్ NPEGL ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ నేమ్డ్ యాజ్ సర్వశిక్ష అభియాన్. రాష్ట్రంలో అయితే సర్వశిక్ష అభియాన్ గాను, కేంద్ర ప్రభుత్వం పరంగా అయితేనేమో NPEGL గాను పిలుస్తున్నారు. పథకాల పేర్లు ఏమైనా సరే కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో. దీనివల్ల దేశ అక్షరాస్యత శాతము 26%కి పెరిగింది. ఈ 26% పెరగడానికి మనం తీసుకున్నటువంటి కాలగమనం 8 సంవత్సరాలు మాత్రమే. జస్ట్ 8 ఇయర్స్ డ్యూరేషన్లోనే 26% విద్యావంతులను మనం ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా తయారు చేసుకోగలిగాము. ఇట్ ఈజ్ అన్ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ ఎడ్యుకేషనల్ మెకానిజం. విద్యారంగంలో మనం తీసుకున్నటువంటి శాస్త్రీయపరమైన చర్యలకి ఇది ఒక మచ్చుతునకగా మనం చెప్పొచ్చు. దీన్ని యూనివర్సల్ కంట్రీస్ లైక్ అమెరికా, జపాన్ లాంటివి కూడా చాలా కొలమానాలుగా తీసుకుని భారతదేశాన్ని ప్రత్యేకంగా అంతర్జాతీయ స్థాయిలో కొనియాడటం అనేది జరిగింది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ అండర్టేకన్ బై ది గవర్నమెంట్స్ యాజ్ ఏ హోల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి బాధ్యత వహించి తీసుకున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి వీటిలో మనకు విపరీతమైనటువంటి అభివృద్ధి, అలాగే కీర్తి ప్రతిష్టలు అనేవి వచ్చాయి. దీనివల్ల భారతదేశం పేరు విదేశాలకు కూడా వినిపించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, జననీ సురక్ష యోజన హియర్. జననీ సురక్ష యోజన, షార్ట్లీ known as JSY, was started in the year 2005 and 6 with an objective of encourage pregnant women for an institutional delivery in public and private hospitals, which contribute to reduction of MMR and IMR, maternal mortality rate and infant mortality rate. ప్రసూతి మరణాల రేటును కానీ శిశు మరణాల రేటును కానీ మనం తగ్గించాలి అంటే ప్రత్యేకంగా ప్రసవానికి వచ్చినటువంటి స్త్రీమూర్తి తన యొక్క ప్రసవాన్ని హాస్పిటల్లో మాత్రమే జరిగే విధంగా కార్యక్రమాన్ని నిలబెట్టుకోవాలి. తత్ఫలితంగా ఇక్కడ జనని తల్లి యొక్క ప్రాణాలకు కానీ పుట్టబోయేటువంటి శిశువు యొక్క ప్రాణాలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము సంరక్షణ కార్యక్రమాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2005 and 6 ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ డెత్స్ ఇన్ ది మదర్ కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫాంట్స్ కమ్యూనిటీ. శిశువుల యొక్క సంఖ్యలో కానీ తల్లి యొక్క సామాజిక వర్గంలో కానీ మరణాలను మనం తగ్గించాలి అంటే ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని పల్లెటూర్లలో జరిగినట్టుగా ఒక సీనియర్ ఉమెన్ యొక్క పర్యవేక్షణలో ఇలాంటి డెలివరీస్ ఏమీ కూడా జరగకూడదండి. అందుకని మనం పట్టణాల్లో కానీ ఆ యొక్క గ్రామాల్లో కానీ ఉన్నటువంటి PHCs, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కన్నా వెళ్ళగలగాలి. నర్సింగ్ హోమ్ లేకపోతే డిస్పెన్సరీ కన్నా వెళ్ళగలగాలి. ఈ విధంగా మనం వెళ్ళినట్టయితే అక్కడ మాత మరియు శిశువులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మనకి MMR రేట్ని అలాగే IMR రేట్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల వీఆర్ రెడీ టు మెయింటైన్ క్వాలిటీ పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ. ఒక నాణ్యమైనటువంటి జనాభాని, నాణ్యమైనటువంటి యొక్క యువతను మనము సంపాదించుకునే అవకాశం ఉంటుంది. రాబోయే తరాలను కూడా మనము ఎంతో కొంత స్ట్రాంగ్గా తయారు చేసుకోవచ్చు విత్ HR పర్సంటేజ్. మానవ వనరులను మనం బాగా పెంచుకోవాలి అంటే రాబోయేటువంటి తరాలు బాగా ఆరోగ్యంగా ఉండగలగాలి. ఇలాంటి తరాల యొక్క బిల్టప్ మొత్తం జరగాలి అంటే విద్యకు సంబంధించి SSA ఉండాలి. అలాగే మన యొక్క ప్రాణ సంరక్షణకు సంబంధించి JSY లాంటి కార్యక్రమాలు కూడా ఉండి తీరవలసిందేనని మనం ఇక్కడ గమనించాలి. దీనివల్ల కూడా దేశంలో రాబోయేటువంటి జనరేషన్స్ అన్నీ చాలా హెల్దీగాను ఉంటాయి. రాబోయే భావితరాలు ఆరోగ్యకరంగా ఉండాలన్నా, సంపన్నంగా ఉండాలి అన్నా ఈ పథకాలను మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఇన్ అవర్ ప్రజెంట్ డే క్లాస్
I am explained about various health indices or indicators, the provisions like GDI and GEM, HPI and PQLI and MPI as our indicators here. ఇక్కడ చెప్పబడినటువంటి 5 రకాలైనటువంటి కొలమానాలను చూసాము. ఆరోగ్య రంగానికి చూసి జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ యాజ్ అవర్ ఫస్ట్ వన్, జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ యాజ్ అవర్ సెకండ్ ఇండికేటర్, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ యాజ్ అవర్ థర్డ్ ఇండికేటర్, PQLI ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ యాజ్ అవర్ ఫోర్త్ కాన్సెప్ట్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యాజ్ అవర్ ఫిఫ్త్ కాన్సెప్ట్. నెక్స్ట్ coming to the very short answer questions like population explosion, great dividing era population and urbanization, joint family system, lastly literacy rate and Sarva Shiksha Abhiyan, Janani Suraksha Yojana, which we are discussed in our present day class. In my coming class I am going to discuss about remaining very short answer questions in second chapter is concerned in our senior inter. Thank you.